హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎక్కాక లేగమ్మా ఆపేస్తానా? మంచం ఎక్కి. లే. లే. పైకి ఎక్కేసి పడుకో. ఆపేస్తాను. మా లక్కీ గాడు చెప్పిన వెంటనే మాట వింటాడన్నమాట. లేవమన్న వెంటనే లేస్తాడు. నేను రోజు కాకపోయినా వారానికి ఒకసారి శుక్రవారం రోజు అయితే మాత్రం ఖచ్చితంగా గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెడతాను. పూజలు చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎలాగైనా గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటారు. నేను శుక్రవారం రోజైతే ఎరుపు చీర కానీ పచ్చ చీర కానీ అయితే కట్టుకుంటాను. ఎందుకంటే ఆడవాళ్ళు శుక్రవారం ఎరుపు కానీ పచ్చ కానీ కట్టుకుంటే మంచిది చీరలు. ముగ్గు మాత్రం రోజు పెడతాను. ముగ్గు మాత్రం కంపల్సరీ గుమ్మంలో. మన ఇంట్లో లోపలే కాదండి, బయట కూడా శుభ్రంగా ఉంటాయి. లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. నాకు బయట పని అయిపోయాక షాప్కి అయితే వెళ్తున్నాను. సాధారణంగా నేను పిల్లల్ని అయితే షాప్కి ఎక్కువ పంపించాను అనమాట. ఎక్కువ నేనే తెచ్చుకుంటాను. ఏదైనా ఏం కావాలన్నా పాల ప్యాకెట్ పువ్వులు తెచ్చుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాలన్నమాట. ఇంట్లో పని అయిపోయింది. పిల్లలకి బాక్స్ రెడీ చేసి పనికైతే వెళ్ళిపోతున్నాను. వీళ్ళు నేనైతే తీసుకెళ్ళను స్కూల్కి. వాళ్ళంతా అలా వెళ్ళిపోతారు. వీళ్ళు అలా వెళ్తారు, నేను ఇలా వెళ్ళిపోతాను. ఇదే నేను పనిచేసే ఇల్లు. ఫస్ట్ 8:30కి ఇక్కడికి వస్తానన్నమాట. ఇక్కడ వంట చేస్తాను. వచ్చి లోపలికి వెళ్ళి మేడంని అడగాలి ఏం చేయాలి ఏంటని. ఇక్కడైతే ఈరోజు కిచిడి చేశాను, ఇంకా టమాటా రసం అండ్ ఇడ్లీ ఎర్రగా ఉన్నాయనుకోకండి, అవి రాగి పిండి వేసాను దాంట్లోని. రాగులు, వంకాయ కూర అండ్ చట్నీ. ఈరోజు వాళ్ళు ఉండట్లేదు, అందుకని కొంచెం తక్కువ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వంట చేశాక అవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఆ స్టవ్ కట్టు అన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. నా పని అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఈ స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను వేరే చోటుకి వెళ్ళాలి. 8:30కి వస్తే 10 వరకు ఇక్కడ పని అయిపోతుంది. ఇప్పుడు వేరే చోటుకి వెళ్తున్నా. అక్కడ వచ్చేసి గోంగూర రైస్, టమాటా రసం, దొండకాయ పచ్చడి అండ్ అరటికాయ పులుసు, బీట్రూట్ ఫ్రై, ఇంకా ముద్దపప్పు అండ్ వైట్ రైస్, ఇన్ని రకాలు చేశాను అన్నమాట. ఇక్కడికి 10:30కి వస్తే 12:30 వరకు నాకు వర్క్ అయిపోతుంది అన్నమాట. 2 అవర్స్లో అన్ని రకాలు చేసిన. లేట్గా చేశాను, తొందరగా చేశాను, మీరే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇంటి వరకు నడిచి వెళ్ళాలంటే నాకు కరెక్ట్గా 40 మినిట్స్ అయితే పట్టుద్ది అన్నమాట. ఇంక ఈయన ఇంట్లో ఉంటే ఈయనే తీసుకెళ్తారు నన్ను, లేకపోతే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇదేనండి వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను.